హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరి అదేంటో తెలుసుకోబోయే ముందే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లాస్ట్ వీడియో ఎలాగో మీరు చూసే ఉంటారు. మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా. సో అది నేను మీకు అందరికీ చూపించాను. సో నెక్స్ట్ ఇంకా కాళీమాత టెంపుల్ చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఆ కాళీమాత టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఇదేంటి అంటే స్వర్ణశిల్పి వివేకానంద స్వామి కాళీమాత టెంపుల్ అని ఉంది అక్కడ. సో అయితే ఇది ఎక్కడ అంటే మన అమ్మపల్లి నుంచి కొంచెం జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ కాళీమాత టెంపుల్ అనేది దర్శించుకుని తీరాలండి. అసలు మనం ఎలాగో కోల్కతా దాకా వెళ్ళలేం కదా. సో కోల్కతా దాకా వెళ్ళలేని వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ కాళీమాత టెంపుల్ని విజిట్ చేసి తీరాల్సిందే అండి. అంత బాగుంటుంది. అది మాటల్లో చెప్పడం కాదండి, నిజంగా కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది ఆ అనుభూతి అనేది. సో నేనైతే చాలా అంటే చాలా ఇదయ్యాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అసలు చూడగానే నాకు అసలు ఇంత మంచి టెంపుల్ని నేను ఎప్పుడు ఎలా మిస్ అయిపోయాను అబ్బా ఇన్ని రోజులు అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఖచ్చితంగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేంటి టెంపుల్ ఇలా ఉంది అనుకోకండి, లోపలికి ఉంటుంది. సో చూపించేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఆ కాళీమాత టెంపుల్లో ఎన్ని దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయో అన్నీ నేను మీకు చూపించాను అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇదే మన కాళీ మందిర్ అనమాట. నిజంగా అసలు ఎంత బాగుందంటే ఒక ప్యాలెస్ లాగా కట్టారంటే నిజంగా కూడా అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకో ఇక్కడ చూడండి వివేకానంద కాళీ మందిర్ అనమాట. ఇదేంటి అంటే బెంగాలీ సంఘం వాళ్ళు ఉంటారు కదా, మొత్తం టోటల్ బెంగాలీ వాళ్ళు ఇది కట్టారనమాట. సో ఇక్కడ చూడండి మనం చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ కోనేరు కూడా ఉందండి. సో అయితే ఇక్కడ ఏంటంటే ఫిషెస్ చాలా ఉన్నాయి. అంతా బాగుంది కానీ ఇక్కడ కొంచెం ఇదంతా కొంచెం నీసు వాసన వస్తుంది చెరువు. సో కొంచెం ఇది ఒక్కటి క్లీన్ చేపించి ఉంటే బాగుండేది, మిగతా అంతా సూపర్ అనమాట. సో ఇక్కడ చూడండి ఫిషెస్, నేను ఇట్లా కాళ్ళు కడుక్కుందామని దిగ్గానే అన్నీ నన్ను చూసి పారిపోయినాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది. అక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి, చిన్నవి కాదండి పెద్దవి కూడా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇక్కడికి వచ్చేద్దాము. సో ఇది కాళీ మందిర్ ఎంట్రన్స్ అన్నమాట. అన్ని దేవుళ్ళు ఉన్నారు. నేను ఈ వీడియోలో మొత్తము లాస్ట్ వీడియోలో ఒక 2 గుళ్ళు మిస్ చేశాను కదా. సో ఇక్కడ మాత్రం అసలు ఏది మిస్ చేయలేదు. కొంచెం వీడియో అనేది షేకీగా ఉంటుంది, సో ఏమనుకోకండి. ఎందుకు అంటే నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను కదా, సో అందుకు కొంచెం షేకీగా ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మనకేంటి అంటే ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు ఉప్పల్ నుంచి ఒక 40 ఆ మధ్యలో ఉంటుందండి. 35-40 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది టెంపుల్. సో మనము వెళ్ళడానికి ఒక 1 అవర్, రావడానికి ఒక 1 అవర్ సరిపోతుంది. సో మీరు ఇంకా పక్కన చుట్టుపక్కల నేను చూపించిన లాస్ట్ టైం చూపించిన టెంపుల్ కానీ, ఈ టెంపుల్ కానీ, ఇంకా అమ్మపల్లి ఇవన్నీ చూడాలనుకుంటే అర్లీగా బయలుదేరితే చక్కగా మీరు ఈవినింగ్ వరకు అన్ని టెంపుల్స్ అనేవి చూసుకొని రావచ్చు అనమాట. సో మేమేంటి అంటే ఆఫ్టర్నూన్ వరకు చూసుకొని వచ్చేసేసాము. ఇవి 2 కూడా, ఈ 3 కూడా, అమ్మపల్లి ప్లస్ కాళీ మందిర్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 3 మధ్యాహ్నం వరకు చూసుకొని వచ్చేసాం బైక్ మీద వెళ్ళిపోయి. సో ఇక్కడ ఏంటంటే రాధాకృష్ణ మందిర్ వెళ్ళామన్నమాట. అసలు చాలా బాగుందండి రాధాకృష్ణ మందిర్. కృష్ణయ్యని చూస్తుంటే అసలే మనం కన్నయ్య పిచ్చోళ్ళం కదా. సో ఆ కృష్ణయ్యని చూడగానే ఆహా మైమర్చిపోయాను అనమాట నేను. ఒక్క కృష్ణ టెంపుల్ అని కాదండి, అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్ కూడా అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు, అసలు అంత అనుభూతి అయితే చెందాను అనమాట నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది గణేష్ టెంపుల్ అండి. సో చాలా బాగుంది. చేసినటువంటి విగ్రహాలు కూడా నిజంగా అసలు ఎంత బాగున్నాయంటే ఫేస్లో ఆ కళ అనేది ఉట్టి పడుతుందన్నమాట, అంత మంచిగా ఉన్నాయండి. చూస్తుంటేనైతే నిజంగా దేవుడి దగ్గర ఉన్నామేమో, మనం దేవుడితో మాట్లాడుతున్నామేమో అట్లా ఆ ఫీలింగ్ అనమాట. మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉండింది నాకు అక్కడ ఉన్నంతసేపు కూడా. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ వీడియోస్ తీయొచ్చా లేదా మేమైతే ఏం అడగలేదు, బట్ తీస్తే ఏమో మళ్ళీ ఏమన్నా అంటారేమో అనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ తీయలేదు, మా హస్బెండ్ తీశారు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా షేకీగా
ఒకటి రెండు క్లిప్స్ మాత్రం నేనే తీశాను. ఇక్కడ నేను కనపడే ప్లేస్లలో మా ఆయన తీశాడు, మా ఆయన కనపడే ప్లేస్లో నేను తీసా. అదొకటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకేంది అంటే ఇది చాలా షేకీ ఉండింది, బట్ నేను కొంచెం స్లో మోషన్ చేసి పెట్టాను అనమాట, ఎడిట్ చేసి పెట్టాను నేను. ఎందుకు అంటే అలా పిచ్చి పిచ్చిగా పెట్టేస్తే చూడటానికి మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకనమాట. అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే, ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళాలి అంటే స్టెప్స్ దిగి వెళ్ళాలన్నమాట. ఇట్లా కంటిన్యూస్గా ఒకే దగ్గర అన్నీ అయితే లేవన్నమాట. సో ఇంకా అక్కడ అయిపోయింది కదా, గణేష్ టెంపుల్, కృష్ణ మందిర్ రెండు చూసేసుకుని ఇప్పుడు మెయిన్ మనం కాళీ మందిర్కి అయితే వెళ్తున్నాము. సో నిజంగా కూడా అండి, కాళీ మాతను చూసినప్పుడు అయితే నాకైతే ఒళ్ళు జలధరించిందనమాట. కొంచెం కాళీమాత అంటేనే ఉగ్రరూపం శక్తి కదా తల్లి. సో కొంచెం అయితే భయం వేసింది, బట్ ఆ అమ్మవారి దగ్గర మనమే భయపడటం ఏముంది అనే ఉద్దేశంతో చక్కగా కళ్ళు తెరిచి దండం పెట్టుకున్నాను. చూడగానే కొంచెం భయం వేసింది నాకు, కానీ చాలా అంటే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా. నిజంగా అసలు కాసేపు ఇక్కడ కూర్చుందామా అనిపించింది. బట్ ఏంటి అంటే మేము ఎగ్జాక్ట్లీ బంద్ చేసే టైంకి అయితే వెళ్ళినాం అనమాట. ఇక్కడ టెంపుల్ ఏంది అంటే 12 or 12:30 ఆ టైంకి బంద్ చేస్తారు. సో మేము వెళ్ళినప్పటికీ జస్ట్ ఇంకో 15 నిమిషాలు ఉంది అని అన్నాడు అబ్బాయి. 15 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది టెంపుల్ అని చెప్పాడు. 12:30కి క్లోజ్ అనుకుంటా మధ్యాహ్నము. సో మేము ఇంకా 15 నిమిషాలు ఉందనంగా వెళ్ళినాము. సో ఇంకా హడావుడిగా వెళ్ళేసి అన్ని దర్శనం, ఎందుకంటే సగం దర్శనం చేసుకొని సగం చేసుకోకుండా వెళ్ళిపోవటం ఎందుకు అని ఫాస్ట్గా అన్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం కాళీమాత టెంపుల్కి వచ్చేసాము కదా. సో జాగ్రత్తగా మీరు కూడా ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడి నుంచే దండం పెట్టుకోండి. మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి, కానీ ఆ తల్లి ఎక్కడైనా ఉంటుంది అంటారు కదా. సో అదనమాట. దగ్గరికి చూపిస్తాను, కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే నిజంగా చెప్తే నమ్మరు, నేను అమ్మవారికి చూసి ఇట్లా కళ్ళు ముయ్యకుండా అలాగే చూస్తూ ఉండిపోయినా అనమాట. దండం పెట్టుకుంటూ ఉంటే మనసులో ఒక కోరిక అయితే అనుకున్నాను. నేను అలా అనుకుంటున్నప్పుడు అమ్మవారి నెత్తి మీద ఉన్న పువ్వులు ఏవైతే ఉంటాయో అందులో నుంచి ఒక పువ్వు అనేది కాళ్ళ దగ్గర పడింది, అమ్మవారి కాళ్ళ దగ్గర పడింది. సో అయితే నేను అయ్యవారికి చెప్పాను అనమాట, అక్కడ ఒక పువ్వు కింద పడింది అంటే. ఆయనకు అర్థం కాలేదు, వాళ్ళకంతా బెంగాలీ అది తప్ప మన తెలుగు రాదు కదా. సో ఆయనకు అర్థం కాలేదు, ఆయన ఏమనుకున్నాడో తెలీదు. బట్ ఆయన అయితే ఒక విషయం చెప్పాడు, ఏంటి అంటే ఈ కాళీ మందిర్ బయట మీరు ఏది ఏమంటారు, ఆ గడప మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా, సో ఆ గడప యువతల మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది మీది. ఓకే, గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత అది టెంకాయ కానీ పువ్వులు కానీ డబ్బులు కానీ ఇంకేదైనా కానీ మనం ఏది ఇచ్చినా గడప దాటి అవతలకి వెళ్ళింది అంటే అది అమ్మవారిది. అది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా గడప దాటి అవతలకి ఒకవేళ పొరపాటు చేయి జారి వెళ్ళినా సరే అది అమ్మవారికి చెందుతుంది అని అయితే ఆయన చెప్పిండు. అది నాకు కొంచెం లైట్గా అర్థమైంది, ఎందుకంటే మనకు స్లాంగ్ ప్రాబ్లం కదా. సో కానీ నిజంగా చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. నేను చాలా మంచి పని చేశాను అనిపించింది నాకైతే. ఈ టెంపుల్స్కి తీసుకెళ్ళామని అడిగి చాలా మంచి పని చేశాను అనిపించింది. అండ్ అట్లనే మా ఆయన కూడా ఆ టెంపుల్స్ని ఫస్ట్ టైం చూశాడు కదా, అసలు ఆయన కూడా అసలు ఏమంటారు మైమర్చిపోయాడు అనమాట ఆ టెంపుల్స్ చూసి. అసలు ఎంత బాగుంది, ఇన్ని రోజులు ఎలా మిస్ చేసాము టెంపుల్స్ అని అయితే అనుకున్నాడు. చాలాసేపు ఇక్కడే ఉన్నాం, ఫొటోస్ కూడా దిగినాము. నేను యాక్చువల్లీ ఏంటి అంటే ఆ దేవుళ్ళని చూసి అదే ట్రాన్స్లో ఉండిపోయాను అనమాట. సో నాకు ఇంకా రీల్స్ చేయాలి ఇవన్నీ అసలు ఏది గుర్తు రాలేదు నిజంగా కూడా. మ్యాక్సిమం గుడికి వెళ్తే ఈ రీల్స్ అవి ఇవి చేయడానికి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపాను, ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వచ్చినాం, మనస్ఫూర్తిగా మన కష్టాలు సుఖాలు దుఃఖాలు అవన్నీ చెప్పుకోవడానికి వచ్చాం కదా అనే ఇదితో ఉంటానన్నమాట. బట్ అప్పుడప్పుడు చిన్నవి చేస్తూ ఉంటారు రీల్స్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఈ టెంపుల్లో మాత్రం అసలు ఎలాంటిది నేను చేయలేదండి. ఎందుకు అంటే నాకు అసలు చేయాలన్న ఆలోచన కూడా రాలేదనమాట, రీల్స్ అలాంటివి చేద్దామన్న పిచ్చి ఆలోచనలు అయితే రాలేదు. అది మొత్తం దేవుడు ట్రాన్స్లో ఉండిపోయాను అనమాట నేను, అంత మంచి అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఇది వచ్చేసి శివాలయం అండి. నిజంగా లింగం కూడా చాలా బాగుందండి.
ఈ విధంగా నాగపడగ అంటాం కదా, తొడుగు అయితే తగిలిచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివలింగం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకో నాకు అన్ని గుళ్ళల్లో శివలింగం లాగా అయితే అనిపించలేదు, కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. కానీ చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. మీరైతే మిస్ చేయకండి, అన్ని టెంపుల్స్ చూడండి. ఎందుకు అంటే అందరికీ ఇక్కడికి రావడానికి వీలు అవ్వదు కదా. కొంతమంది రాగలుగుతారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం అన్ని దేవుళ్ళు చూపించాలి, బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఇది మొత్తం అన్ని దేవుళ్ళు అయితే కవర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలకి లోనవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ విషయం ఏంటి అంటే, మా అమ్మ నా బర్త్డే రోజు ఓ మాట చెప్పింది, మనకి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కదా, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళు, తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళు వేరే టెంపుల్స్కి అని చెప్పింది అనమాట. అయితే నాకేంటి అంటే అప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఎర్లీ 6కి బయలుదేరదాం అనుకున్నాం, ఇంటి దగ్గరే 8 అయిపోయింది. సో బాగా లేట్ అయిపోయింది, ఎండ వచ్చేసింది, అంత దూరం వెళ్ళాలి కదా మనము అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఏ టెంపుల్స్కి అయితే తీసుకెళ్ళలేదన్నమాట. సరే ఇంకేం చేద్దాంలే, అన్ని దేవుళ్ళు ఒకటే కదా అనుకుని బయలుదేరాము. బట్ ఫైనల్లీ నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూసి షాక్ అయిపోయాను అనమాట. ఎందుకు అంటే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం, బట్ వెళ్ళలేకపోయాను. సో అది కొంచెం ఉండిందనమాట మైండ్లో. అమ్మ చెప్పింది కదా వెళ్ళమని, నేను వెళ్ళలేదు, అన్ని దేవుళ్ళని చూస్తున్నాను, ఆ ఒక్కటి కూడా చూసుంటే బాగుండేది కదా అని చెప్పి కొంచెం ఎక్కడో ఉండింది. బట్ ఇది చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను నేను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందా, యాక్చువల్లీ ఇక్కడ ఉంటుందని అయితే నేను అనుకోలేదు. సో శివుడు, గణపతి, అమ్మవారు ఇవైతే ఉంటాయి కదా అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ చూడగానే చాలా సంతోషం అనిపించింది. ఆ వెంకటేశ్వర స్వామి మూర్తి కూడా చాలా అంటే చాలా బాగుందండి, మంచి స్మైలీ ఫేస్తో చాలా బాగుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మనము అయోధ్యలో రామ మందిరంలోని మన రాముడి యొక్క, బాలరాముడి యొక్క విగ్రహం చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫేస్ ఉందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి. చూస్తుంటే నాకైతే మనము ఆ బాలరాముడిని చూసిన అదే ఫేస్ అనమాట. కావాలంటే మీరు కూడా వచ్చి దర్శించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనం బాలరాముడి ఫేస్ ఎలా ఉందో అలా ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా. సో కాకపోతే ఒక నామాలు ఒక్కటే కొంచెం కళ్ళ వరకు ఉంటాయి కాబట్టి స్వామివారికి, అది ఒక్కటి తప్పించి మిగతా అంత ఫేస్, ఆ స్మైల్, ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా బాలరాముడి యొక్క ఫేసే ఉందండి. అఫ్కోర్స్ ఇద్దరు ఒకటే కదా. సో చాలా అంటే చాలా మంచి అనిపించింది అనమాట నాకు. అయోధ్య వెళ్ళకుండానే అయోధ్య రాముడిని ఇక్కడ చూసాను అనిపించింది నాకు, అంత మంచి అనిపించింది అనమాట. సో ఇదంతా ఈ చుట్టుపక్కల వీళ్ళు కూర్చోవడానికి, కొంతమంది ఎండలో తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు కూర్చోవటం, లేకపోతే అక్కడ పని చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు అనమాట. వచ్చినటువంటి భక్తులు కూడా కాసేపు అక్కడ సేద తీయడానికి బాగుంది అక్కడ. సో ఇంకా ఇదేంటి అంటే మొత్తం టెంపుల్ యొక్క ప్రహారీ గోడ ఉంటుంది కదా, ప్రహారీ గోడ మొత్తం కూడా మనకి రామాయణము, భాగవతము ఇలాంటివన్నీ ఘట్టాలు కూడా అక్కడైతే ఉన్నాయన్నమాట. ప్రతిదీ మనం ఆ పిక్చరైజ్లో చూడొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఒక రామాయణ మహాభారతం అనే కాదండి, ఇంకా వేరేటివి కూడా చాలా దృశ్యాలు ఉన్నాయి దేవుళ్ళవి. సో అదొకటి నాకు చాలా మంచి అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అంత సీజన్ కాదు కాబట్టి కొంచెం ఎంటీగా ఉంది. మనకి నవరాత్రులు ఆ టైంలో అయితే చాలామంది అంటే చాలామంది పబ్లిక్ వస్తారంటండి. ఐ థింక్ ఎక్కువ ఇక్కడ ఏమంటారు, ఈ బెంగాలీ వాళ్ళే ఎక్కువ వస్తారేమో అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళ సంఘం తరపు నుంచి కట్టించుకున్నారు కాబట్టి మ్యాక్సిమం హైదరాబాదులో ఈ ట్విన్ సిటీస్లో ఉన్న బెంగాలీ వాళ్ళందరికీ టెంపుల్ తెలిసే ఉంటుంది. సో మనము చాలా తక్కువ మందికి అదర్స్కి అయితే ఈ టెంపుల్ గురించి తెలుసు అనుకుంటున్నాను. ఎందుకు అంటే అది ఊరికి కొంచెం దూరంలో ఉంది, పైగా పెద్దగా పబ్లిసిటీ కాలేదు కాబట్టి ఈ టెంపుల్ గురించి ఎక్కువ మందికి తెలియదు అనుకుంటున్నాను. సో అందుకే కొంచెం ఎంటీగా ఉంది. బట్ ఏంటి అంటే కొంచెం నవరాత్రులు ఆ టైంలో మాత్రం అసలు విపరీతంగా జనం వస్తారంటండి. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, నవరాత్రుల టైంలో బాగా వస్తారమ్మా ఈ టెంపుల్కి అని అన్నారు. సో నార్మల్ టైంలో కూడా ఇలాంటి టెంపుల్ని మిస్ చేయకుండా ఎక్కువ మంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కష్ట సుఖాలని ఆ తల్లితో పంచుకుంటారు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట.
సో నాకేంటి అంటే నాలాగే మీరందరూ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి అయితే నేను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే తీసానమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫౌంటైన్ ఉందండి. మా వారు వచ్చి అక్కడ చక్కగా సెల్ఫీలు దిగుతున్నారు. నేనేమో టెంపుల్స్ దగ్గర ఏది మిస్ చేయకుండా అన్ని దేవుళ్ళని కవర్ చేస్తున్నాను. చక్కగా ఆయన వెళ్ళిపోయి ఎండ అసలు ఎంత అంటే 12 అవుతుంది మధ్యాహ్నము, 12-12:30 అవుతుంది. ఆయన ఎండ అద్దరిపోతుంది. ఆ ఎండలో నిలబడి అక్కడ సెల్ఫీలు దిగుతున్నారనమాట. ఏంటి అంటే కొంచెం ఎండ ఎక్కువైపోయింది కదా, మిట్ట మధ్యాహ్నము కాళ్ళు బాగా కాలుతున్నాయి అనమాట. సో కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు లేవు, చెప్పులు బయట వదిలేసి వస్తేస్తాం కదా. సో చెప్పులు లేవు, కాళ్ళు కాలుతున్నాయి, నేను రాలేను అంటే, లేదు లేదు రా, నువ్వు కూడా దిగుదురా, ఇక్కడ బాగుంది అన్నాడు అనమాట. సో సరే వస్తా ఉండు అని చెప్పి మెల్లిగా ఇవన్నీ చక్కగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని దేవుళ్ళవి. నాకేంటి అంటే ఈ ఘట్టాలన్నీ కూడా మీకు చూపించాలి అనేది నా ఇంటెన్షన్. సో అందుకే ఎక్కడ మిస్ చేయకుండా నేను మీకోసం ఇవన్నీ షూట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి పీకాక్స్ది ఇది భలే అనిపించిందండి నాకు. ఇది ఆర్టిఫిషియలే, చెట్లు అవి కూడా ఆర్టిఫిషియలే, బట్ చాలా బాగుందన్నమాట. ఇదేంటంటే ఎగ్జాక్ట్లీ మన కాళీ మందిర్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా నిలబడి మనము కాళీ మందిర్ అనేది దర్శించుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఐ థింక్ అది మండపంలాగా ఏదైనా హోమాలు యాగాలు వ్రతాలు అలాంటివి చేసుకోవడానికి కట్టినట్టున్నారు. అండ్ ఇది చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ఫౌంటైన్ అని, అదనమాట. ఇక్కడ ఏంటంటే శివుడు పార్వతుల యొక్క విగ్రహాలు ఉన్నాయి, గణేశుడు కూడా ఉన్నాడు. తర్వాత ఆ శివయ్య తలలో నుంచి ఇట్లా గంగమ్మ వస్తుంది కదా, అది ఫౌంటైన్ టైప్లో కట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. సో ఇదండి మరి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి. బాయ్, టేక్ కేర్.